హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జాగుతూ ఉన్నాయి. ఇందులో కేటీఆర్ను అరెస్ట్ చేయడము, లేదంటే దానం నాగేంద్ర మాటలు, సబితా ఇంద్రెడ్డి అక్క చెల్లెల ముచ్చట, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ప్రతిదీ మీరు ఏ విషయం తీసుకున్నా కూడా ప్రతిదాన్ని స్పీకర్ సార్ ఇట్లా చేయించడం, కనీసం నోటుకి ఆయనకు ఆ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందా ఏమో తెలియదు. కానీ కాంగ్రెస్ నాయకులు ఎన్ని బూతులు మాట్లాడినా, నీ అమ్మ అనే పదం తెలంగాణలో ఊత పదం అని చెప్పేసి చెబుతా ఉన్నా కూడా చేయి చూపించేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. మరి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈరోజు తెలంగాణ శాసనసభకు వీళ్ళందరూ పోయింది దేనికోసం? రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి మాటల మీద కౌంటర్ మాట్లాడడం కోసం కేటీఆర్, లేదంటే సబితా ఇంద్రారెడ్డి మాటల్ని, అంటే ఆమె కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకునేటువంటి మాటలలో సబితా ఇంద్రారెడ్డి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి వాళ్ళందరూ ధర్నా చేయడం కోసం, లేదంటే దానం నాగేందర్తో నీ అమ్మ అని బూతులు మాట్లాడించుకొని ఒక రోజు మొత్తం దాని మీదనే ఆపదాల మీదనే మాట్లాడుకోవడం, ఇవన్నిటి గురించి వీళ్ళు మాట్లాడడం కోసం, వీళ్ళ పర్సనల్ గొడవల్ని అసెంబ్లీలో చర్చ చేయడం కోసమే అసెంబ్లీకి వీళ్ళు సెలెక్ట్ అయ్యారా? వీళ్ళని ఎమ్మెల్యేలకు గెలిపించింది ప్రజలు సమస్యల్ని, అలాగే ప్రజల యొక్క జీవితాలను, ప్రజల బాగోగుల్ని చూపించుకోవడం కోసమా, వాళ్ళ గురించి మాట్లాడడం కోసమా, వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసమా? సిగ్గు లేకుండా, కనీసం జ్ఞానం, ఒక సాధారణ పౌరుకు ఉన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా ఈరోజు అసెంబ్లీలో రచ్చ చేస్తూ చేపల మార్కెట్ కన్నా అధ్వానంగా అధ్వానమైనటువంటి పరిస్థితులకు తీసుకోవడం కోసం వీళ్ళని అసెంబ్లీకి పంపించింది. పార్టీలో మారడానికి సిగ్గు లేకపోయా? మరి పార్టీలు మారిన తర్వాత బూతులు మాట్లాడకుండా ఉండాలి కదా. ఇవాడైనా ఈరోజు ఎవరన్నా ఒకరు దానం నాగేందర్ ఇంటికి పోయి నీ అమ్మ దానం నాగేందర్ అని పిలిస్తే ఇది హైదరాబాద్లో ఊత పదం కామన్ విషయం అని చెప్పేసి ఊకుంటాడా? ఆయన ఫాలోవర్స్ ఊకుంటారా? అసలు అంటే ఈరోజు దానం నాగేందర్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, ఇక్కడ అసలు అసెంబ్లీలో జరగాల్సినటువంటి చర్చ ఏంది, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది? ఎవరి మనోభావాల కోసం ఎవడు బాధ్యుడండి? మీ మనోభావాలు దెబ్బతింటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక ఇంటికాడ కోసం ధర్నాలు చేసుకోండి. మీ నియోజకవర్గాలలో పోయి ఆమరణ దీక్షలు తీసుకోండి. మీ నియోజకవర్గాల్లో పోయి ప్రజలకు చెప్పండి, ఇంకో నేను పోయి ప్రశ్నిస్తే ఏంటి ఇట్లా మాట్లాడింది అని చెప్పేసి. అవన్నీ వదిలేసి, ప్రజా సమస్యలను వదిలేసి, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్యాయాలు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ ఒక మాట మాట్లాడటం, ఈ 6 నెలలు 8 నెలల కాలంలో వీళ్ళు ఈ పీకిందేమీ లేదు అని చెప్పేసి ఇక్కడ మా 6 గ్యారెంటీల ముచ్చట మాట్లాడతారు, ఎక్కడ ఏ ముచ్చట మాట్లాడతారు అని చెప్పేసి వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 8 నెలల పాలనలో ఏం చేసిరని ఎవరు అడగకుండా వీళ్ళు బూతులు మాట్లాడటం. మొత్తం అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ ప్రసంగం ఏది చూసినా కూడా వీళ్ళ కొట్లాట తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడుకున్నటువంటి మాటలు ఒకటి కనబడతలేవు. మరి ఏం బీకనికి వీళ్ళందరూ అసెంబ్లీకి పోయింది? ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు అక్క చెల్లెల ముచ్చట్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. అక్క చెల్లెల గురించి మాట్లాడంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే అక్క చెల్లెల గురించి ఇంతకుముందు కేసీఆర్ మాట్లాడినప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అని బహిరంగంగా మాట్లాడింది మీరు కాదా? ఈరోజు కేసీఆర్ గారు ఆనాడు మాట్లాడితే అప్పుడు మనోభావాలు దెబ్బతింటే, ఇప్పుడు కేసీఆర్ పార్టీలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటే, కేసీఆర్ అన్నటువంటి విషయాలైనా రేవంత్ రెడ్డి అన్న విషయాలైనా మీరు బయట బహిరంగ సభలో మాట్లాడుకొని ప్రజల దగ్గర చూపించుకోవాలి. కానీ అసెంబ్లీలో మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడినటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చూపించండి. ఇదే సబితా ఇంద్రారెడ్డి మరి రెడ్లకు హైదరాబాద్ మహానగరంలో ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిన్నగాక మొన్న ట్రాన్స్ఫర్లకు సంబంధించిన విషయంలో మొత్తం రెడ్లే, ఆర్డీఓలందరినీ, ఆర్డీఓ కింది స్థాయి అధికారిని, పై స్థాయి అధికారిని, సెక్రటరీ దగ్గర మొదలుకుంటే మొత్తం రెడ్లను నింపుతూ ఉంటే ఆ రెడ్డిల గురించి, రెడ్డిల పాలనలో, రెడ్డిలకు సంబంధించిన విషయంలో, పోస్టింగ్లకు సంబంధించిన విషయంలో ఒక్క మాట నా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడగలుగుతుందా? లేదు. అంటే ఇక్కడ రెడ్లకు సంబంధించిన విషయం వచ్చేది ఉంటే ఆ విషయాలు బయటికి రావద్దు కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారు అసలే మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని పక్కదారి పట్టిస్తారు. ఇలా కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు కదా. మొత్తం అసలు ఏంటి, నన్ను మార్షల్స్ పెట్టి నన్ను బయటికి పంపిస్తారా, ఇంత దారుణమా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నో దొంగతనాలకు, ఎన్నో అత్యాచారాలకు, ఎన్నో యాక్సిడెంట్లకు, వీటన్నిటికీ కారణం పూర్తిగా గంజాయి, డ్రగ్స్, ధూమపానం, మద్యపానం లాంటివి అని చెప్పేసి రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి కదా. మరి వాటి గురించి ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ కేసులో దొరికిరు కదా, మరి వాళ్ళ గురించి కేసీఆర్, రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఎందుకు డిస్కషన్ రావట్లేదు? ఈరోజు కేటీఆర్ ఆనాడు మేము మా పాలనలో ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కేసులు పెట్టాం, వాళ్ళ మీద దర్యాప్తు చేయండి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని మాట్లాడే దమ్మున్నది ఆయనకు? లేదు.
వాళ్లకు కేటీఆర్కు దగ్గర దోస్తులు కాబట్టి అసలు ఏం సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అని చెప్పేసి ఆ కేసును కొట్టేసేటువంటి ప్రయత్నం. అకున్ సబర్వాల్ ఆ రోజు ఎంత దారుణంగా పనిచేసి ఆయన శ్రమను మొత్తాన్ని పెట్టేసి ఈరోజు డ్రగ్స్ కేసు పెట్టి ఎంతోమందిని అరెస్ట్ చేసి అందులో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు బయట పెడితే వాళ్లకు డ్రగ్స్ కేసుకు సంబంధం లేదని చెప్పేసి ఈరోజు హైకోర్టు కొట్టేటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోయింది ప్రభుత్వం? డ్రగ్స్ కేసు గురించి మాట్లాడడానికి కేటీఆర్కు నోరు రాదు. సబితా ఇంద్రారెడ్డి గారికి తెలంగాణలో మరి దొరల పాలన పోయి రెడ్డి పాలన వచ్చిందని చెప్పేసి మాట్లాడే దమ్మ ఆమెకు ఉండదు. ఎందుకంటే వీళ్ళ కులాలకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు సీతక్క గారు అసెంబ్లీలో సీతక్క గారు మంత్రిగా అయిన తర్వాత ఆదివాసీల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే, ఆదివాసీల మీద మారణకాండ జరుగుతూ ఉంటే, ములుగు నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు స్పందించి ఎందుకు జరుగుతున్నాయి ఏంది మరి ఆదివాసుల పోడు భూములకు సంబంధించిన విషయంలో ఒక్కసారన్నా అసెంబ్లీలో మాట్లాడినా? ఎవరు మాట్లాడాలి మరి? నోరు తెరిచేది ఉంటే ఈరోజు బూతులు తిట్టుకుంటూ అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టుకుంటారు. మరి ఎవరి కోసం తిట్టుకుంటారు, ఎవరి కోసం మాట్లాడతారు, ఎవరి అనుభవాలు దెబ్బతింటున్నాయి? తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలను తాకట్టు పెట్టి మీ మనోభావాల కోసం అసెంబ్లీలో లొల్లి పెట్టుకోవడమా ఈరోజు అసెంబ్లీ సమావేశాలంటే? ఎవరి కోసం మాట్లాడుతున్నారు అసెంబ్లీలో? ఎవరి సమావేశాల గురించి మీరు ఈరోజు అసెంబ్లీ వేరు? ఏ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఈరోజు ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా ఒక్కడైనా కనీసం మా నియోజకవర్గంలో ఈ సమస్యల పరిష్కారానికి మీరు ఏం చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వం తరఫున కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడినటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఒక్కరన్నా ఉన్నారా అంటే కనీసం వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు చూపించుకోవడానికి కూడా ఒక్క ఎమ్మెల్యే కనబడతలేడు. మరి ఎందుకు ఇక అసెంబ్లీ సమావేశాలు? పొద్దున లేస్తే మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవేనా ఈ విషయాల గురించేనా మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది? కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింటే మార్పు, కాంగ్రెస్తో మార్పు వస్తుంది అనుకునే అంటే ఏం మార్పు వచ్చింది? వాళ్ళు తిట్టాల్సిన చోట వాళ్ళు కూర్చోవాల్సిన చోట మీరు కూర్చున్నారు, మీరు కూర్చోవాల్సిన చోట వాళ్ళు కూర్చున్నారు తప్ప మారింది ఏమీ లేదు కదా. ఒక్కడన్నా కనీసం జ్ఞానం ఉండి ఆలోచన శక్తి ఉండి ఈరోజు ప్రతి విషయాన్ని ఎంతో సీరియస్గా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా ఏ అంశాల మీద సీరియస్గా తీసుకుని మాట్లాడిరండి? ఒక్క అంశమైన 6 గ్యారంటీలో మీరు పెట్టినటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఒక్కటైనా మండలానికో మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్ కడతాడు కదా, వర్షాకాలంలో వర్షాలు పడి పొరగాళ్ళకు బల్లెకు పోదాం అంటే కనీసం బాట సక్కలేనటువంటి స్కూల్ తయారైనాయి తెలంగాణలో. బాట కూడా లేదు ఒక్కొక్క స్కూలు మెయిన్ రోడ్డుకు 500 మీటర్లు 1000 మీటర్ల దూరంలో ఉండేదంటే ఆ దూరంలో చెట్లు పెరిగిపోయి పిల్లలు నడుచుకుంటూ పోయి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనీసం స్కూల్కు బాట లేదు, ఒక సిమెంట్ రోడ్ లేదు, ఆ ఉన్న స్కూల్ గ్రౌండ్లలో మొత్తం బురద, పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు లేవు. ఈరోజు అంటే కారం పొడి మెతుకులతో తిన్నటువంటి ముచ్చట్లకు సంబంధించిన విషయం ఈ ఇచ్చంద్ర ముచ్చట్లో మనం చూసినాం. కేటీఆర్ కూడా దాన్ని ట్వీట్ చేసిండు. ఏడ మారింది మరి? ఇంటర్నేషనల్ స్కూల్స్ చేస్తాము, మొత్తం 500 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తాము, 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు కదా, ఏడపోయింది ఖర్చు చేసే పైసలన్నీ? ఈరోజు ఒక్క విషయం అన్నా ఒక ఉచిత బస్సు ప్రయాణము లేదంటే ఫ్రీ కరెంట్ ఇచ్చి లేకపోతే ఇంకేదో ఫ్రీగా పెట్టి 1-2 పథకాలను ప్రవేశపెట్టి ఈరోజు మొత్తం చేసేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు చెప్తున్నటువంటి విషయాలు ఏంది, అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంది? దయచేసి మేము అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యేలను, ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా కానివ్వండి, మీరు మీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడకుండా అసెంబ్లీకి పోవడం అనేది ఎవరి కోసం చేస్తున్నారు? ప్రతి నెల 2.5 లక్షల జీతం ఎవరి సొమ్ము తీసుకుంటున్నారు? మీకు కరెంటు ఫ్రీ, మీకు ఇల్లు అద్దె ఫ్రీ, మీకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించి పెట్రోలు వాహనాలు మీ అందరికీ ఫ్రీగా ఇచ్చి మిమ్మల్ని సాదుకుంటూ ఉంటే, మిమ్మల్ని మేపుతూ ఉంటే మీరు అసెంబ్లీకి పోయి మాట్లాడాల్సింది ప్రజా సమస్యల గురించా, మీ పార్టీ సమస్యల గురించా, మీ పార్టీ నాయకుల గురించా, లేదంటే ప్రజానాయకుల గురించా? ఈరోజు తెలంగాణలో పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి మాట్లాడరా అంటే 5 ఏళ్ల వరకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 3-4 ఏళ్ల వరకు ఉద్యోగాలు లేకుండా ఇంకా 2 ఏళ్ల తర్వాత డిగ్రీ పోస్టులు అని చెప్తే ఈ 2 ఏళ్ల పాటు ఏం చేయాలి? అసెంబ్లీ మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది కదా, ఏ ఎగ్జామ్ పెట్టినా ఆ ఎగ్జామ్కి ఫీజు ఉండదు అని చెప్పేసి, మరి ఈరోజు ఫీజు లేకుండా తీసుకుంటున్నారా నోటిఫికేషన్లో అప్లికేషన్ ఏమైనా ఒక్కడన్నా? అరే ఎక్కడ అసలు ఈ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళ 8 నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేక ఏదో ఒక రకంగా తారుమారు చేసి అసెంబ్లీ సమావేశాలు ముగించాలనే ప్రయత్నం కేసీఆర్ ఆనాడు ఎట్లా చేసిండో వీళ్ళు కూడా అట్నే చేద్దామనే ప్లానింగ్లో వీలుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకైనా బుద్ధి ఉండాలిగా కొద్దిగా. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఎవరి నియోజకవర్గం గురించి ఎవరు మాట్లాడతారులే? ఒక్కరన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వర్షాకాలంలో మళ్ళీ వరంగల్ పోయిన సంవత్సరం వరంగల్ మునిగిపోయింది, ఈసారి వరంగల్ లాంటి పట్టణాలు కూడా మునిగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన విషయంలో ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు.
హైదరాబాద్ మహానగరంలో ఉప్పల్ రింగ్ రోడ్ నుండి గట్కేసర్ పోయేటువంటి రోడ్డు మొత్తం ట్రాఫిక్. చిన్న వర్షం పడితే మొత్తం రోడ్ అంతా కొట్టుకుపోతుంది. వాళ్ళు మట్టి పోయడం, వర్షం పడడం, మట్టి కొట్టుకుపోవడం, రోజు మరమ్మతులే, రోజు ట్రాఫిక్ జామే. హైదరాబాద్ మహానగరంలోనే ట్రాఫిక్ జాములు, వర్షం పడితే ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి పరిస్థితులు వచ్చేదంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అసెంబ్లీలో? సిగ్గుండాలి కొద్దిగానన్నా. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మార్పు సాధ్యం అంటే కాంగ్రెస్ వస్తేనే మార్పు వస్తుంది అని చెప్పేసి మీరు మాట్లాడినటువంటి మార్పులు ఏం మార్పులు తీసుకొచ్చిన అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసే దమ్మున్న కాంగ్రెస్ పార్టీకి? కనీసం అడిగే దమ్మన్నా ప్రతిపక్షాలకు ఉన్నదా? ఒక బీజేపీ ఎమ్మెల్యే మేము లక్షల జీతాలు తీసుకుంటారు, అసెంబ్లీ కూడా రావట్లేదు, ఇసొంటోళ్ళకి జీతం ఎందుకు ఇచ్చినా అని చెప్పేసి ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ విషయం పక్కన పెట్టి మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాల గురించి మీకు మాట్లాడే దమ్ము ఉందా? నరేంద్ర మోడీ పాలనలో దేశం మొత్తంలో పార్లమెంటు భవనం కూడా, అయోధ్య రామ మందిరం లీకేజే, వందే భారత్ రైలు లీకేజే, విమానాశ్రయాలు లీకేజే, విమానాశ్రయాలు కూలిపోతూ ఉన్నాయి. పార్లమెంటు భవనం కూడా ఈరోజు అంటే లీకేజ్ అయిపోయి వర్షం నీళ్ళు మొత్తం పార్లమెంట్ భవనంలోకి వస్తూ ఉన్నాయి. ఇక దేని గురించే మీరు మాట్లాడేది? ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజాధనాన్ని మెక్కి పంది కొక్కుల్లా తినడానికి తప్ప మీరు దేనికైనా పనికొస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి అసెంబ్లీ సమావేశాల్లో మీ బూతు పురాణం కాకుండా ప్రజా సమస్యల గురించి, ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల గురించి, ఇప్పటివరకు 8 నెలలు దాటింది రేషన్ కార్డులో మంజూరు చేయలేదు, ఇప్పటివరకు 8 నెలలు దాటింది పెన్షన్లు పెంచలేదు, ఇప్పటివరకు 8 నెలలు దాటింది కనీసం స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇప్పటికీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కేటీఆర్ కొడుకు గచ్చిబౌలిలో ఒక పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మాణం చేసేది ఉంటే, బాత్రూమ్లు కట్టించేది ఉంటే ఎగిరెగిరి పడ్డటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8-9 నెలల కాలంలో ఎన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో మీరు డబ్బులు పెట్టి బాత్రూమ్లు చక్కగా కట్టించేటువంటి ప్రయత్నం చేసిరో చెప్పే దమ్ముందా? దయచేసి మిమ్మల్ని మేము గెలిపించింది, ఓట్లేసి గెలిపించింది మార్పు కోసము. తప్పకుండా కాంగ్రెస్ వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాట్లాడినటువంటి రోజు నుండి ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీద వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడైనా కనీసం ప్రజా సమస్యల గురించి ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 6 గ్యారంటీల్లో మీరు పెట్టినటువంటి ఒక్కొక్క గ్యారంటీలో లోపల పెట్టినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల ముందు తీసుకొస్తాం. మీరు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేయకపోతే మరొక ప్రజా ఉద్యమం తప్పదని మేము తెలియజేస్తూ చూస్తున్నానండి. ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.